మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. గుడివాడ అమర్నాథ్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. ఎందుకమ్మా మేకప్ వేసుకున్నావు అడిగితే కోపం వచ్చిందా? అంటే మేకప్ అనేటువంటి మాట మాట్లాడినందుకే యావత్ మహిళా లోకం మీద మాట్లాడినట్ట నేను మాట్లాడినటువంటి మాటలు కట్టుబడి ఉన్నా. అయితే ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గతంలో హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆవిడ మేకప్ గురించి మాట్లాడినాడు. అంటే ఇప్పుడు మేకప్ గురించి మాట్లాడడం తప్ప? మేకప్ గురించి మాట్లాడితే యావత్ మహిళా లోకానికి ఆపాదించినట్టేనా? నేను ఆ మాట మీద నిలబడ్డాను అంటున్నాడు. తప్పు మీద తప్పే. ఇప్పుడు ఒక తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకుందామా సర్దుకుందామా అని లేకపోవడం వల్లే కదా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడు. ఆయన శిష్యరకం చేసేవాళ్ళు పెద్దరికంగా ఎందుకుంటారు? ఇక్కడ చూడండి, మేకప్ గురించి మాట్లాడడం తప్ప? యావత్ మహిళా లోకానికి ఆపాదిస్తారా? నేను ఆ మాట మీద నిలబడతాను అంటున్నాడు. ముందుగానే క్షమించాలా. నేను జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ సంబంధించి ఆడవాళ్ళని హింసించే రకమో తక్కువ చేసి మాట్లాడే వ్యక్తిని కాదు నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ వరద కళ్యాణి గారు, మన శ్యామల గారు, ఇంకా కూడా ఓ ముగ్గురు ఉన్నారు. వాళ్ళు కూడా మీరు గమనించినట్లయితే ఇతన్ని అడుగుతున్నా నేను, గుడివాడ అమర్నాథ్ నీ పక్కన కూడా వైఎస్ఆర్సీపీ మహిళలే ఉన్నారు. వాళ్ళు వేసుకుంది మేకప్ప ఇంటి పైకప్ప? వాళ్ళు కూడా చక్కగా బ్రహ్మాండంగా మేకప్ వేసుకున్నారు. నేను వాళ్ళ మేకప్ వేసుకోవడం తప్పు నేను అనట్లేదు. అది ఆడవాళ్ళ జన్మ హక్కు. అంటే ఏదో బయటకు రాలేరు కదా, చక్కగా కనబడడానికి ఖచ్చితంగా ఆడవాళ్ళు అది మేకప్ వేసుకుంటారు. అది రాజ్యాంగంలోనో చట్టంలోనో ఆడవాళ్ళు వేసుకోకూడదని లేదు. నేనేమంటున్నానంటే, నువ్వు అనిత గారి గురించి మాట్లాడావు కదా, వైఎస్ఆర్సీపీ మహిళలు పక్కనే ఉన్నారు, వీళ్ళు కూడా మేకప్ వేసుకున్నారు కదా, మరి అటు తిరిగి ఏమ్మా మేకప్ వేసుకోకూడదు అది తప్పు అని నువ్వు అడగగలవా? అనిత గారి గురించి మాట్లాడాల్సినంత అవసరం ఏముంది నీకు? అసలు ఈ రోజే అవసరం ఉంది నీకు? దేని మళ్ళీ ఆ మాట మీద నిలబడతానంటున్నావే? నువ్వు గాజువాకలో నిలబెడితేనే అడ్రపులా పోయినావు, నువ్వు మళ్ళీ మాట మీద కూడా నిలబడతావు నువ్వా? ఏమ్మా మీరు కూడా ఉన్నారు పక్కనే. సాటి మహిళ గురించి ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు అదే మాట మీ ముందు మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రశ్నించరా? మీరు అడగరా? ఏమయ్యా అమర్నాథ్, ఆవిడ మహిళ మేము మహిళే, అది అసలు కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు, వందలాది మందిని పోగేసి అలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు అని అడగాలి కదా. మరి ఇది చూసిన జనాలు మిమ్మల్ని మెచ్చుకుంటారా? మెచ్చుకోరు కదా. ఒకసారి ఇది కూడా వినండి. నేను తప్పు మాట్లాడలేదు, నేను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మహిళల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, మహిళలకి అత్యధికమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి చూడండి, నేను తప్పు మాట్లాడలేదు, నేను వెనక్కి తీసుకోను. మళ్ళీ ఒకసారి వినండి, ఇది వినండి ఒకసారి. మాట్లాడలేదు, నేను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఓన్లీ మేకప్ గురించి మాట్లాడాను నేను, దాన్ని మీరు ఆపాదించొద్దు, దానికే ఫీల్ అయిపోతారా అంటున్నాడు. మరి ఆ రోజు ఇదే గుడివాడ అమర్నాథ్ అదొకటే మాట్లాడా? మిగతాది ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నాం. ఏ ఉద్యోగం నువ్వు చేసినటువంటి ఉద్యోగం చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేదు, మా వాళ్ళకి చేతగా, మా ఊర్లో మైకి అంతకన్నా చేతగా. మరి ఇందాక నేను మేకప్ గురించి మాట్లాడాను, నేను వెనక్కి తీసుకోను, అది పెద్ద మాట కాదన్నావు కదా, మరి నేను ఈ మాట కూడా వెనక్కి తీసుకోను, నేను తప్పు మాట్లాడలేదు అని ఇప్పుడు నేను వినిపించినటువంటి వీడియోని దానికి సంబంధించినటువంటి సాక్ష్యంతో నువ్వు మాట మీద ఎందుకు నిలబడలేదు? నువ్వు చేసే ఉద్యోగాలు మేము చేయలేము, మా వైఎస్ఆర్సీపీలో ఉండే మహిళలు కూడా ఉద్యోగం చేయలేరు అని అంటున్నావే. ఏంది ఆ ఉద్దేశం? ఏంది దాని అర్థం? ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్లో మేకప్ గురించి మాట్లాడావు కానీ దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? దాని అర్థం గురించి చెప్పు. సన్నాసి మాటలు మాట్లాడినావు కదా, దాని గురించి కూడా చెప్పు నువ్వు. తర్వాత విందాం. మహిళల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, మహిళలకి అత్యధికమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడు అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తిని మహిళలకు ఏ రకంగా గౌరవం ఇవ్వాలో తెలిసినటువంటి వ్యక్తి. చూడండి అయ్యా, మహిళలకి గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తి, మహిళలని ఉన్నత స్థానంలో నిలబెట్టేటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అడుగు జాడల్లో నడిచేవాడిని నాకు తెలుసు అంటున్నాడు. ఎస్, ఇతను చెప్పింది కరెక్టే. జగన్మోహన్ రెడ్డి అడుగు జాడల్లో నడిచేవాడు కాబట్టే ఇంతకు మునుపు అనిత గారి గురించి, మేకప్ గురించి, పనుల గురించి మాట్లాడాడు. మరి ఈయన ఇలా మాట్లాడాడు, అడుగు జాడల్లో నడిచాడు కాబట్టే అలా మాట్లాడాడు అని నేను అంటున్నాను. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో, మరి ఆయన అడుగు జాడల్లో ఈయనే మాట్లాడాడో ఓసారి చూద్దాం. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి పసుపు చీర కట్టుకుందని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మోకరిల్లి అని
ఎంత దారుణంగా మాట్లాడినాడు అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. వయసు షర్మిల గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి నుంచి బయటికి వెళ్ళిపోయింది, ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఎందుకు ప్రశ్నిస్తుంది, ఎదురిస్తుంది అనేది అందరికీ తెలుసు. చెల్లి బయటికి వెళ్ళిపోయింది, ఆవిడ కాపురం ఆవిడ చేసుకుంటుంది, ఆవిడ ఏదో పార్టీలో ఉంది, అది ఆవిడ ఇష్టం. మరి అలాంటప్పుడు మరి షర్మిల గారి గురించి మాట్లాడేటువంటి మాటలు విన్నారా? మోకరిల్లి ఏం మాటలవి? ఇంటికి వెళ్ళి మోకరిల్లి పసుపు చీర అంటే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ అన్నాడు, ఆడవాళ్ళని గౌరవించేటువంటి మా నాయకుడి ఆధ్వర్యంలో అడుగుజాడల్లో నడుస్తున్న నేను తప్పు చేయను అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి విషయంలో ఎలా బిహేవ్ చేశాడు, ఎలా మాట్లాడాడు నేను సాక్ష్యాధారాలతో సహా చూపించా. మరి గుడివాడ అమర్నాథ్ ఎలాంటి అడుగుజాడలో నడుస్తాడు? కాబట్టే కదా అనితా గారిని పట్టుకొని మేకప్ మిగతా విషయాలు మాట్లాడాడు. అడుగుజాడల్లో అంట అన్నే అడుగడుగు నా కుటుంబాన్ని నాశనం చేస్తుంటే, ఇంట్లో ఆడవాళ్ళని అవమానపరుస్తుంటే ఆయన అడుగుజాడలో నడిచే వ్యక్తి ఎలా ఉంటాడో ఇలానే ఉంటాడు. సరే, ఇంకొకటి కూడా చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గురించి, షర్మిలమ్మ సంబంధించిన ఆస్తుల వాటా గురించి అంతకు మునుపు చాలాసార్లు ఆవిడ చెప్పినా ఆ మాటల్ని వక్రీకరించి ఆవిడ్ని అవమానపరుస్తూ ఉన్నాడని డైరెక్ట్గా లాయర్ సమక్షంలో సంతకం పెట్టి ఆవిడ వదిలినటువంటి లెటర్ ఇది చూడండి. వైఎస్ విజయమ్మ చూడండి, వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డి ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకి చెందాల్సినవే, అందుకే జగన్ ఎంఓయూ రాశాడు, నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలాదే. చూడండి, మొత్తం చూడండి ఇదంతా కూడా వైఎస్ విజయమ్మ గారే సాక్షాత్తు ఆవిడ సంతకంతో ప్రెస్ నోట్ వదిలింది. అమ్మకి ఎంత గౌరవించాడో చూడండి. మరి ఆవిడ ఒక మహిళే కదా, కుటుంబంలో ఉండే తల్లే కదా. చెల్లినేమో చీర, ఇక్కడ చూస్తే అమ్మకేమో ఆస్తుల పంపకంలో జరిగిన అంటే సొంత చెల్లి మీద ఆస్తుల పంపకంలో జరిగినటువంటి ఇబ్బందుల్ని ఆవిడే ఏ తల్లి అయినా ఇలా చేయదు. ఒకవేళ ఇలా చేసింది అంటే ఆ కొడుకు ఎలాంటి ప్రవర్తనలో ఉన్నాడు, ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు, అతను ఎంత మానసికంగా ఉన్నాడు అనేది ప్రత్యక్ష ఉదాహరణ ఇది. చూడండి, డైరెక్ట్ ఆవిడే సంతకంతో సహా వదిలినటువంటి ప్రెస్ నోటు ఇది. మరి దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఈసారి అరే తురే అని గాని, ఈసారి ఏదన్నా ఆడు ఈడు అని గాని, అరే తురే అని గాని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి ధైర్యం ఏ ఒక్క కూటమి నాయకుడు చేసినా, ఎవరన్నా సౌండ్ చేస్తే ఈసారి రౌండ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈయనంట సౌండ్ చేస్తే రౌండ్ చేస్తాడంట, ఈయన రౌండ్ వేస్తాడంట. మరి నువ్వు మొన్న అమరావతి ఉండవెళ్ళికి బాగుపోయావా? రౌండ్ అంటే ఏంటో నీకు తెలిసేది. గుడ్డు అమర్నాథ్ అంటారు, నిన్ను బాగా తెలుసా? గుడ్డు అమర్నాథ్, అసలు ఆ గుడ్లన్నీ నీకు సంబంధించినవి. గుడ్డు అమర్నాథ్ అని పిలుచుకుంటారయ్యా నిన్ను. అసలు నువ్వు వెళ్ళాలి, నీ పేటెంట్, నీ ట్రేడ్ మార్క్ లైసెన్సు, నీ అర్హత ఎక్కడ గుడ్లు ఉన్నా నీ మీద పడాలి. ఎందుకంటే నువ్వు గుడ్డు అమర్నాథ్. ఎక్కడ సౌండ్ చేస్తే అక్కడ రౌండ్లు వేస్తాడంటే ఈయన. కంపెనీలు తీసుకొని రావా ఏరే దేశాలకు వెళ్ళంటే ఇంట్లో కూర్చొని రౌండ్లు వేసిన వ్యక్తి నువ్వు. ఆడ చీకటి ఉంది, చేమలు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి, నా వల్ల కాదు. కంపెనీలు తెచ్చి రాష్ట్రాన్ని బాగుపరచవయ్యా అంటే ఏ సౌండ్ చేయకుండా ఇంట్లో కూర్చొని కాస్ట్లీ రౌండ్ వేసిన వ్యక్తి అతను. ఈయనంట రౌండ్లు వేస్తాడంట. ఎల్లో ఉండవల్లి గ్రౌండ్కి వెళ్ళి రౌండ్ అంటే ఏంటో చూపిస్తారు. ఇప్పుడే దిగినాయి 2 ట్రాక్టర్లు గుడ్లు. పో 29 గ్రామాలు 34,000 ఎకరాల భూమిని వెనక ముందు చూసుకోకుండా అమరావతి రాజధాని కోసం ఇస్తే కేసులు పెట్టి బూతులు తిట్టి అవమానపరిచి వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతింటే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో మొన్న చూశారు. అసలు నువ్వెందుకు పోలేదు? నువ్వు పోతే ఎంత బాగుండేది తెలుసా నీకు? అక్కడ ఎంత బాగుండేది. రౌండ్ చేస్తాడంట. ఏమో నలుగురు వెనక నిలబడి 3 కెమెరాలు 3 మైకులు పెట్టేసరికి ఏదో రాసుకొని వచ్చినాడు. మరి అన్నకు రాసి ఇచ్చేవాడే ఇచ్చాడా, లేదంటే నువ్వే రాసుకున్నావా? ఏదైనా చేసుకో. రౌండ్ చేస్తాడంటే రౌండ్. ఆ కంపెనీలు అంటే నూడిల్స్ కంపెనీలు, అప్పడాల కంపెనీలు, పచ్చళ్ళ కంపెనీలు, గూగుల్ డేటా సెంటర్ అంటే ఏం తెలుసు నీకు? గూగుల్ డేటా సెంటర్ అంటే ఏమన్నా ఇది బెంచ్ సర్కిల్లో ఉండే సెంటరా, లేకపోతే విజయవాడ సెంటరా, గుంటూరు సెంటరా, హైదరాబాద్ సెంటరా అనే మనిషివు నువ్వు. నీ గూగుల్ డేటా సెంటర్ అంటే ఏం తెలుసు? సిములు, చలి, దోమలు, ఈగలు, దుప్పటి నా వల్ల కాదు. నేను ఇంట్లో కూర్చొని మంచి కాస్ట్లీ ముందు వేసుకొని రౌండ్లు వేసుకుంటావు. ఈయన మళ్ళీ అసలు సౌండ్ చేస్తే రౌండ్ వేస్తాడంట. నువ్వు వెళ్ళాల్సిందే. నువ్వు ఎందుకు ఇంకొకసారి వెళ్ళబ్బా, ఒకసారి. ఇబ్బంది పడ్డవాళ్ళు, ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు ఆ రోజుల్లో పాపం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. ఒకసారి తెలుస్తుంది నీకు. ఏడ కూర్చొని మాట్లాడటం కాదు. పో ఇప్పుడు కారు వేసుకొని అడిగిపో. క్లాప్స్ అన్న రాసుకున్న డైలాగ్కి అసలు మీకు విషయం చెప్పాలి. గాజువాకలో 95,000 చిల్లర ఓట్లతో పల్లా శ్రీనివాసరావు గారు గెలిస్తే ఆ గెలిచింది ఎవరి మీద?
ఇగో ఈయన మంచిగా గుండ్రంగా ఉన్నాడు మనిషి, ఈయన మీద గెలిచింది. మరి నేను అనకూడదా, ఒక మహిళను పట్టుకొని మేకప్ గురించి మాట్లాడినప్పుడు ఈయన గుండ్రాటి మొహం గురించి నేను మాట్లాడకూడదా అయ్యా? 95,000 చిల్లర ఓట్లు స్వామి, ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం. గాజువాకలో నిలబడ్డాడు ఈ వ్యక్తి, తర్వాత ఇప్పుడు రోడ్డు మీద నిలబడ్డాడు. అదేనా విషయం. ఉండవల్లో నిలబడు అంటున్నాడు నీకు, మళ్ళీ క్లాప్స్. ఏమి మాట్లాడాడయ్యా? ఏమి ఈ మాటలు పోయే ఆడ దావూసులో మాట్లాడకూడదా? ఏమి ఈరోజు డబ్బులు ఇచ్చి క్లాప్స్ కొట్టించుకునే బదులు దావూసుకి వెళ్ళి 4 కంపెనీలు తీసుకొని వచ్చి పిల్లకాయలకి ఉద్యోగాలు ఇప్పించుంటే ఏడ కనబడితే ఆడ కొట్టుండ్రా. ఈ రోజు నిజంగా ఏడబడితే ఆడ కొట్టేటట్టున్నారు. సరే ఇది చూడండి. మరొకసారి మీ కాలం చెల్లిపోయింది. 2 సంవత్సరాలు మూసిపోతా ఉంది, మిగిలింది ఇంకో 2 ఏళ్ళు మాత్రమే. ఏమే నువ్వు ఏడ చదువుకున్నావు? నీకు ఏ స్కూల్లో చదువుకున్నావు? ఏ యూనివర్సిటీలో చదువుకున్నావు? అసలు చదువుకున్నావా లేదా? ఫేక్ సర్టిఫికేట్లు ఏమైనా సృష్టించుకొని ముందుకు వెళ్తా ఉండవా? నువ్వు మళ్ళీ ఐటీ శాఖ మంత్రి మా దరిద్రం కాకపోతే. 2010 నుంచి 2024 మధ్యన భారతదేశం మొత్తం మీద 25 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలు ఐటీ శాఖ మంత్రి ఇచ్చి ఉంటారు క్యాబినెట్లో. నీ అంత దారుణమైన ఐటీ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ చూడండి, మళ్ళీ వినండి ఈ లెక్క చూడండి, ఎంత మంచి లెక్క. ఎక్కడ చెప్తావు చూడండి. మీ కాలం చెల్లిపోయింది. సరేలే, 2 సంవత్సరాలు మూసిపోతా ఉంది, మిగిలింది ఇంకో 2 ఏళ్ళు మాత్రమే. ఏడ 2 ఏళ్ళు? మొన్న జూన్కి 12వ తారీఖు ప్రమాణ స్వీకారం, 2 సంవత్సరాలు అయింది. సరే జూలై 4వ తారీఖు లేదా 12వ తారీఖు అంటే 4 గెలిచినారు, 12 ప్రమాణ స్వీకారం అంటే 2 సంవత్సరాలు 1 నెల అవుతుంది. అసలు ఈ లెక్క ఏంది? ఇక్కడ చూడండి, ఎవరికొద్దు మళ్ళీ ఒకసారి వినాలి మనం. మీ కాలం చెల్లిపోయింది, 2 సంవత్సరాలు మూసిపోతా ఉంది, మిగిలింది ఇంకో 2 ఏళ్ళు మాత్రమే. 2 సంవత్సరాలు ముగిసిపోయేది ఏంది, ఇంకో 2 సంవత్సరాలు ఉండేది ఏంది? ఏంది ఈ లెక్కలు ఏంది నాకు అర్థం కావడం లేదు. సరే ఇవన్నీ వదిలి ఈ మేకప్ నేను మాట్లాడైనా 2 సంవత్సరాలు ముగిసిపోయింది అంటున్నావు, మళ్ళీ 2 సంవత్సరాలు ఉన్నాయి అంటున్నావు. నేనేమో 2 సంవత్సరాల ఇంకొక నెల కూడా సరిగ్గా పెట్టలేదు స్వామి అంటుండా. అటు ఇటు వేసుకుని 3 సంవత్సరాలు ఉండదు, ఇంకా ఇంకో 2 సంవత్సరాలు ఏడ నుంచి వచ్చింది? ఎందుకంటే మనం సౌండ్ లేకుండా ఇంటి రౌండ్లో వేసుకొని వచ్చి ఇక్కడ తాగి మాట్లాడితే ఇట్టుంటుంది. మినిమం కామన్ సెన్స్ లో నీకు ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలైతే రేపు కూటమికి అంతిమ యాత్ర మొదలైనట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆయన ఇప్పుడు పాదయాత్ర చేస్తే ఏమంత భయం? ఎవడు భయము? అప్పట్లో సిద్ధం సభలో సర్వం సిద్ధం బస్సులు పెట్టాడు, ఏమైంది? ఇప్పుడు అన్న పాదయాత్ర చేస్తే ఎవడికి వణుకు, ఎవడికి బెదురు? యాడికి పోతాడు? శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తాడు, పేటీఎం బ్యాచ్ని తెప్పుతాడు. ఒక్కోసారి మర్చిపోయి చెన్నై నుంచో బెంగళూరు నుంచో ఆ కేరళ నుంచి మనుషులు తీసుకొస్తారు, వాళ్ళే అడ్డబొట్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మీకు సంబంధంలో దొరికిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆయన చేస్తే ఏందంటున్నా అంతిమ యాత్ర అంట. ఇంకేంది అంతిమ యాత్ర? ఏదో చెప్పుకొచ్చినాడే. అంతిమ యాత్ర కాదు, లండన్ మాత్ర. ఆ లండన్ మాత్ర వేసుకొని పడుకోండి అంతే, ఇంతమించి మీరు చేసేది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి జీవితంలో రావడం అసలు నేను నీకు చెప్పింది ఏందే? ఇంకో 2 సంవత్సరాలు ఉన్నాయన్నావు చూడు. ఈ లెక్కలే కదా మన జీవితం నాశనం చేసిందని చెబుతూ మీరు ఎప్పుడు జీవితంలో ప్రజల లెక్కల్లో లేరని లెక్క కడుతూ చెబుతూ లెక్కలేని అబద్ధాలు చెప్తున్న మీకు నేను చెప్పే ఒకే ఒక లెక్క, మీరు ఇంకా జీవితంలో గెలవరు. థ్యాంక్ యూ సో మచ్.